అక్క చాలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా ఆ నామినేషన్స్ లో ఎక్కడ లేని ఇవ్వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి ఏం వెళ్తుంది. బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడ్డం, మళ్ళీ తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేపు నించోడం అనేది ఆయనకి గ్రేట్, నాకు మర్చిపోయినరా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 minutes ఎంతో 45 minutes ఎంతో ఉన్నాడు. నబిల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. అన్నడుగుతా విన్నర్ ఎవరో చెప్పండి. నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్, 6 అవినాష్ 6 రేపు ఎవరు? సో 6 6 ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో టాప్ 5 ఎవరు? ఇప్పుడు గౌతమ్ కన్నా ఏమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా. అది మేనరిజం ఎలా తీసుకో? నేను అడిగా ఇదేంటి టవల్ పంచ అనేసి అంటే తను మీకా మాకు ముందు తెలియదు కదా. సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంట KBKG. ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటది నాకు. అంటే పవర్ స్టార్ ఓట్లు అవి నాకు తెలియదండి. సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు. నచ్చాయి బికాస్ పళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు లేకపోతే ఈ గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. బిగ్ బాస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్లు బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ లేదండి. ఫస్ట్ టైం ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది? అవినాష్, టేస్టీ తేజ. మాటల వైజ్ గా, ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసాను. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా చెప్పాను మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు చెప్తాను, నేను అన్నది నిజమా కాదా? కమెడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అవి యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేము ఇద్దరం మాట్లాడుకునేది కమెడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమెడియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడతలా, మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి. ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియానికి వస్తున్న జనానికే చెప్తున్నాను. కమెడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు, మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటని సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. దాన్నండి అక్కడ ఆలోచన రాలా, చెబుతున్నా ఓపెన్ గా. టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? టేస్ట్ తేజ కదా, బిర్యానీ పెట్టాలా? పెట్టండి.
నాకు తెలియదు అన్ని ఉంటాయి. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. అంటే మన పృథ్వీ అన్నారు టేస్టీ తేజ ఫుడ్ నచ్చింది మాకు అని చెప్పాలి. ఫుడ్ చాలా బాగుంటుంది. నాగార్జున గారు రోస్టింగ్ చెప్పండి. హోస్టింగ్ నేనని చెప్పాలి. బాగుంటుంది. ఇన్ని సీజన్ చూసారు, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు. చెప్పాలి ఆడియన్స్ చాలా బాగుంది. అండ్ అందరూ 2 నిమిషాలు ఆగునా. ఇంకేమైనా అడుగుతారా? సరే ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి. అడగండి. ఎవరో ఒకరు బిగ్ బాస్ ఒక్కరేనే ఉంటారు. వాళ్ళు వెళ్తే ఎలా ఆడాలి అనే ఒక సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు. సో ఫిజికల్ టాస్క్, ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి. ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటాను, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వెళ్ళిన వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు నా ఫీల్ ఏది అన్ని చూపిస్తున్నా. నటిస్తున్నారా వాళ్ళు? అంటే మీరు నాకు వాళ్ళెవరు పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలుసుంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులందరూ ఒకేలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటది. నేనేం చెప్తున్నా అంటే, ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారానికి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఒక ఏంతో వెళ్ళాము లోపలికి, అది టేస్టీ తేజ మా అమ్మ గారిని లోపలికి తీసుకొని వెళ్ళి అది కంప్లీట్ అయిపోయింది అన్నారు. రోహిణి గారు పుష్ప 2 సినిమా చూసారా? థ్యాంక్ యూ సో మచ్. కానీ లాస్ట్ క్వశ్చన్, గేమ్ గెలిచిన తర్వాత హ్యాపీనెస్ ఒక పక్క ఉంటే శివన్ కి పాట వేసిన తర్వాత మీలో ఆ జోష్ రెట్టింపోయింది. ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే పాట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గెలిచిన తర్వాత నిజంగా చెప్తున్నా, బయట ఉన్న వాళ్ళకి ఆ ఫీల్ తెలియదేమో. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అక్కడ చిన్నది గెలిచినా చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ కంట్రోల్ చేసుకోలేము. నేను పర్సనల్ గా ఫీల్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఆ శివంగి సాంగ్ వేసిన తర్వాత ఇంకా హైప్ వచ్చింది. అసలు ఎక్కడ 2 లైన్స్ నిన్నేమన్నా కూడా అదేదో ఉంటుందో ఆ లైఫ్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది సాంగ్? కాదు వచ్చింది ఫీలింగ్స్, ఆ సాంగ్ వచ్చింది చాలా. అందరూ వచ్చినప్పుడు బాగుంది అండ్ మీరందరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్.